మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా? జై శ్రీరామ్ కాదు, అల్లాహ్ అక్బర్ వస్తాయని అడుగుతా ఉన్నాను. హిందూ దేవీ దేవతల మీద, సనాతన ధర్మం మీద విశ్వాసం లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా స్టాలిన్ కొడుకు గానే ఇటువంటి వ్యాఖ్యలు చేసే సనాతన ధర్మాన్ని, హిందువులను అవమానపరిస్తే ఈరోజు తమిళనాడు ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. బెంగాల్లో కూడా మమతా బెనర్జీ హిందువుల మీద, హిందూ సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని హిందూ ప్రజలందరూ కూడా ఈరోజు బెంగాల్లో ఆమెను ఓడించేటటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు ఈ హిందూ మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవుడి మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదో, అవమానపరుస్తారో వాళ్లకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగడానికి వారికి అధికారం లేదు. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఆ మంత్రి రాష్ట్రంలో హిందువులకు, ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.